ఏ విధంగా ఫేస్ చేస్తారంటే మన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మనం ఎగుమతులు దిగుమతుల మీద ఆధారపడి ఉంటుందండి. మనం తక్కువ దిగుమతి చేసుకుని మన ఎక్కువ వస్తువులు ఎగుమతి చేయడం వల్ల సో మన ఫారెన్ ఎక్స్చేంజ్ సో విదేశీ మారక నిల్వలు మన దగ్గర ఎక్కువ ఉండడం వల్ల దాన్ని మనం జీడిపి కింద కొలుస్తాం. సో మనకి జీడిపి ఎక్కువ ఉంటే మన దేశం ఆర్థికంగా బలపడుతుంది. సో మనకి అలా బలపడాలంటే మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ నెలకొల్పాలి. సో ఈ దీనిలో మొదటి ఆల్మోస్ట్ మనకి ఆల్మోస్ట్ నెక్స్ట్ మన పివి నరసింహరావు గారు ఆల్మోస్ట్ 19th సెంచరీలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా మనకి ఒక ఇండస్ట్రీ, ఎందుకంటే మన దగ్గర సరిగా ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల మనం ఎక్కువ వేరే కంట్రీస్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం, వేరే కంట్రీస్ నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కానీ మనకి దిగుమతి చేయలేకపోతున్నాం. ఎప్పుడైతే దిగుమతి తగ్గిపోతుందో అప్పుడు మాత్రమే మన జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు మాత్రమే మన భారతదేశం డెవలప్ కంట్రీగా పరిగణించబడుతుంది. ప్రపంచంలో రీసెంట్గా మనం చైనా కూడా భారతదేశంగా కాసేస్తుంది. అయినప్పటికీ మన భారతదేశం ఇంకా ఇండస్ట్రీగా డెవలప్ అవ్వలేదు. సో ప్రపంచంలో 67% ఇంగ్లీష్ పాపులేషన్ ఇండియాలో ఉన్నప్పటికీ మన భారతదేశం ఇంకా డెవలప్ కావాలి. మనం మ్యాన్ పవర్ని యూజ్ చేసుకుని వేరే కంట్రీస్లో అందుకే వేరే దేశంలో అయితే మన మ్యాన్ పవర్ని యూజ్ చేసుకుని వాళ్ళు వాటిని తయారు చేసి వాటిని మళ్ళీ మనకే అమ్మి వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. అలా కాకుండా అదే ఇండస్ట్రీస్ మన ఇండియాలో పెట్టి వాటిని యూజ్ చేయడం వల్ల మనకి జీడీపీ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐఫోన్ చూసుకున్నట్లయితే ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, వచ్చే మళ్ళీ తిరిగి ఇండియాలోనే దాన్ని అమ్ముతున్నారు. అక్కడ యూజ్ చేసినందుకు మళ్ళీ మన మ్యాన్ పవర్ని మన టెక్నాలజీని యూజ్ చేస్తూ వాటిని తయారు చేస్తున్నారు, వాటిని మళ్ళీ తిరిగి మనకి అమ్ముతున్నారు. అలా కాకుండా ఇండస్ట్రీస్ మన ఇండియాలోనే ఉన్నట్లయితే జీడీపీ మనకు పెరుగుతుంది. సో మనకి ఇండస్ట్రీస్ అనేది చాలా అవసరం. ఇప్పటి నుంచి మనం చిన్నప్పటి నుంచి వ్యవసాయ పరంగా చాలా వరకు మనం డిపెండ్ అయి ఉన్నాం. వ్యవసాయ పరంగా చాలా రకాల వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ అది ఫైనాన్షియల్ పరంగా ఎప్పటికీ మనం ముందుకు జరగలేదు. ఇండస్ట్రియల్ కంపల్సరీ ఏదైనా దేశం జీడీపీ పెరగాలంటే ఇండస్ట్రియల్ చాలా అవసరం. ఏ విధంగా అయితే ఇండస్ట్రియల్ అవసరమో అదేవిధంగా ఆ దృష్టిలో నెంబర్ కూడా అవసరం. స్వాతంత్రం రాకముందు లేదా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకముందు లేదా అప్పుడు మన దేశానికి రాకముందు ప్రపంచంలో అత్యంత ధనికమైన దేశం మన దేశం. కానీ ఇప్పుడు ఇంకా మనం డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాము అంటే మనకు వచ్చి మనం సంపద దోచుకొని పోయారు. సో అలా దోచుకోకుండా మనం అప్పుడే వాళ్ళని అప్రోచ్ భారతదేశానికి పాకిస్తాన్ చైనా దేశాలతో సుమారు 6,000 కిలోమీటర్ల సరిహద్దు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏంటంటే 5 ప్రధాన యుద్ధాల్లో వాళ్ళు కొన్నింటిలో విజయాన్ని సాధించింది, కొన్నింటిలో వీరుగా పోరాడి. అయితే సామ్రాజ్యవాదంతో కొన్ని చైనా దేశాన్ని ఎదుర్కొనే క్రమం క్షిపణి పరిశ్రమ లేకుండా ఉండగలిగే భారతదేశం నిర్మించడం లేదు. అయితే ఈ క్షిపణి పరిశ్రమ పెంపొందించుకునే క్రమంలో భారతదేశం ఏం చేసింది అంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారిని మిసైల్ ఒక శక్తి నామకారు 1988లో ప్రవేశపెట్టిన ఇటీవల ప్రవేశపెట్టిన అనేక భారతదేశం అనే పదం గురించి చెప్పినప్పుడే నేను భారతీయ చాలా గౌరవపడుతున్నాను. ఎందుకంటే భారతదేశం ఏనాడు ఒక దేశం మీదకి కవించడానికి పాల్గొలేదు, ఒక దేశం మీద అభ్యాసం చేయలేదు. కానీ అలాంటి భారతదేశానికి ఇప్పుడు పొరుగు దేశాల నుంచే అనేక రకమైన ప్రమాదాలు వచ్చి ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ అసలు భారతదేశానికి క్షిపణి ఎందుకు అవసరం విషయం మాట్లాడితే గొప్ప భారతదేశంలో అనేక 140 కోట్ల మంది ప్రజలు మన పాలన ముందుగా బతుకుతున్నారు. సో ప్రపంచంలో 7వ పెద్ద దేశం 3.8 మిలియన్ చదరపు కిలోమీటర్ల వేసారు భారతదేశం. కానీ ఈ భారతదేశంలో ప్రజలందరూ కూడా కేవలం మన నాయకుల పాలన మన భారత కనీస బాధ్యత ఏంటంటే ఈ ప్రజల్ని పొరుగు వారి యొక్క రావడం నుంచి కాపాడి వారి ప్రశాంతంగా నిలబడేలా చేయాలి. సో ఇలా చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనకు కృష్ణరావాల్సిన అవసరం. భారతదేశంలో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది లేకపోతే దాంట్లో ప్రోగ్రాంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ టెక్నాలజీ ఇట్లాంటి టెక్నాలజీలో అనేక రకమైన అదే క్షిపణి అని దాంట్లో బాలిస్టిక్ క్షిపణి అని ఏపీ సర్వీస్ అని ఏపీ చాలా రకాల కేటగిరీలు ఉన్నాయి ఈ క్షిపణులు. ప్లస్ అట్ ద సేమ్ టైం దీంట్లోనే నాగ్ని బ్రహ్మసు అస్త్ర రకరకాల క్షిపణులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చరిత్రలో చెప్పేది ఒకటే, మనందరం మనం యుద్ధాన్ని కోరుకోకూడదు.
బట్ అట్ ద సేమ్ టైం యుద్ధం వస్తే మాత్రం వెనుకడుగు శత్రువుల గుండెల్లో పుట్టించాలి. అలాంటి సిచ్యువేషన్ మనకు ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులకి చేతులతో యుద్ధం చేసే పరిస్థితి అయితే లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా క్షిపణి వ్యవస్థ మనకు అవసరం. డెవలప్ చేయడానికి అంటే ఎవరైతే కొత్తగా వచ్చే ఎంటర్ప్రైనర్లు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి ఇన్సెంటివ్స్ ఇచ్చి పారిశ్రామికంగా డెవలప్ చేసి మన ఇండియా అభివృద్ధికి అంటే ప్రస్తుతం 4.2%గా ఉన్న జీడీపీ పారిశ్రామిక 7.5%కి 2030 కేవలం టార్గెట్ పెట్టుకున్నాం. సో ఆ విధంగా దాన్ని అచీవ్ చేసి ఒక ఇండియా యొక్క ఆర్థిక అభివృద్ధిలో పారిశ్రామికంగా నా పర్సనల్ అభిప్రాయం ప్రకారం ఈ 70% గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ 70% ఆన్ ఇండస్ట్రీస్ కాన్సన్ట్రేట్ చేసి అలాగే మిసైల్స్ కూడా కావాలి. మిసైల్స్ అనేది కావాలంటే పక్కన ఉన్న చైనా పాకిస్తాన్లో ఉన్న వైద్యులను బట్టి అంటే మనం సబ్జెక్ట్ మిసైల్ రాష్ట్రం ఉంది, అలాగే మిసైల్ ప్రపోజల్ ఉంది, అలాగే సో అంటే ఆ ఉన్న దాన్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ అంటే ఆరోగ్యం చేసిన దాని మీద మనం ఉన్న DRDO కానీ ఇస్రో కానీ ఈ మిసైల్స్ చేసి మన దగ్గర ఒక రైలు సురక్షితంగా ముందుకు వెళ్ళాలి అంటే ముందు చక్రాలు కావాలా లేక వెనక చక్రాలు కావాలా అంటే రెండు తప్పనిసరిగా కావాలి. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశానికి క్షిపణులు కావాలా లేక పరిశ్రమలు కావాలా అంటే రెండు తప్పనిసరిగా కావాలి. ఎందుకయ్యా భారతదేశానికి క్షిపణులు? భారతదేశం అవును ఒక దేశమే. గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు లాంటి మహానుభావులు ఈ గతపై పుట్టి ప్రపంచానికి శాంతిని పరిచయం చేశారు. బ్రిటిష్ దాస స్వర్గాల నుంచి భారత జాతిని విముక్తి కలిగించడానికి శాంతి అహింస అంటూ పోరాటానికి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చి ప్రపంచానికి శాంతి పాఠాలు నేర్పారు. కానీ రోజులు మారాయి. 1954 పంచశీల ఒప్పందం ప్రకారం శాంతి మంత్రాన్ని నిర్మిస్తున్న నెహ్రూ గారికి 1962లో చైనా యుద్ధ ఒప్పందం చావుదెబ్బ కొట్టింది. ఆనాడు భారత సైన్యం యుద్ధంలో వేల మరణానికి సైతం సిద్ధమయ్యి రణరంగంలోకి దిగిన సరైన ఆయుధ సంపత్తి లేక ఆక్సాచి, సియాచి, సిక్కింలో కొన్ని ప్రాంతాలను కోల్పోయారు. అలాగే 1900 से विकास का हमारे लिए क्या निहितार्थ है जिससे हमारा आने वाला कल सवेरा अंधकारमय हो जाए। आगे बढ़ने से पूर्व मैं बताना चाहूँगा कि हम वसुधैव कुटुंबकम की विरासत को बार बार परिभाषित करते आए हैं। हमने हर बार बताया है कि हम कभी भी अपने आत्मरक्षा के अलावा कभी भी किसी देश पर कभी अपने ओर से आक्रमण नहीं किया है। हमारा 4000 वर्षों का इतिहास है, लेकिन इसके बावजूद भी हमने कई बार कई मौकों पर दुश्मन को उसकी सही अंजाम तक पहुंचाया है। जहाँ तक बात है इंडस्ट्री की, जहाँ तक बात है उद्योगों की, तो हमारे साथ सबसे बड़ी समस्या या सबसे बड़ी ताकत जो हमारी जनसंख्या हो सकती है, लगभग 1.40 करोड़ 140 करोड़ जनसंख्या जो हमारी है, यही हमारी ताकत भी है हो सकती है और यही हमारी कमजोरी भी है, क्योंकि भारत में वर्तमान बेरोजगारी दर लगभग 10% के आसपास है और भारत का व्यापार अधिशेष लगभग 31.6 मिलियन अरब डॉलर है, जिसका आशय है कि हम जरूरत से ज़्यादा आयात कर रहे हैं और हम बाहर कम निर्यात कर रहे हैं। 1990 के बाद जब से ग्लोबलाइजेशन का दौर शुरू उद्योग जो है हमारे देश में ज़्यादा है। अगर हम सबसे पहले मिसाइल के बारे में जानें तो मिसाइल क्यों जरूरी है किसी भी देश के लिए, इसका एक बहुत बड़ा कारण होता है कि हम अपने सैन्य शक्ति के लिए सैन्य शक्ति को बढ़ाना चाहते हैं, उसके लिए मिसाइल को डेवलप करते हैं। अब ये मिसाइल होता है सैन्य शक्ति में, तो आजकल सब चल रहे हैं परमाणु बम बनाते हैं और उसको दूसरे देश में डालने के लिए मिसाइल का एक अच्छा पावर रहना चाहिए। अलग अलग रेंज का मिसाइल हो, अलग अलग देश में अलग अलग कैपेसिटी से वार को लेके जा सकते हैं। लेकिन जब मिसाइल इतनी जरूरी है किसी देश की रक्षा के लिए, तो इसका अमेरिका ने अपने परमाणु प्रोग्राम को जो है UN को 2009 में जो था सौंप चुका था। फिर भी वो देश देखने में लग रहा कि वो
2021-22 में रसिया ने यूक्रेन पर हमला किया, अगर परमाणु हथियार उसके पास आता तो क्या वो कर पाता था उस पर हमला? इसका इससे पहले सोचेगा। अभी उद्योग के मामले में भी भारत आत्मनिर्भर है, उद्योग भी बहुत है भारत में, अभी बहुत प्रोग्रेस कर रहा है भारत। अभी कुछ भारत में भी अधिकांश कुछ गाँव ऐसे हैं जिनमें लोग बहुत पीछे हैं। मैं भी ये सोचता हूँ कि अगर भारत को थोड़ा गाइड किया जाए लोगों को तो आत्मनिर्भर बन सकता है। अभी भारत में बहुत बेरोजगारी है, तो इसलिए सबको थोड़ा गाइड करें तो छोटे छोटे उद्योग करके लोग आत्मनिर्भर बन सकते हैं, रोजगार पैदा कर सकते हैं। जैसे भारत में उद्योग की जरूरत है उतनी मिसाइलों की जरूरत है। भारत को अगर शक्तिशाली बनाना है तो भारत का अधिकांश युवा भारी देश है, बहुत युवा है इसमें, बहुत अपने टैलेंट को देशों में भी यूज कर रहे लोग। इसलिए मैं चाहता हूँ कि भारत में इनका टैलेंट यूज किया जाए, अधिक से अधिक मिसाइल बनाई जाए ताकि अपना जो देश जैसे शांतिप्रिय देश है भारत विकसित करने के बाद में हमने जब उस पर कैसे आत्मनिर्भर हो गया तब हमने उद्योगों की तरफ रुख किया। उसमें उद्योगों की तरफ रुख करने के बाद दूसरी पंचवर्षीय योजना के अंतर्गत हमने जर्मनी और रूस की सहायता से राउरकेला में, भिलाई में और दुर्गापुरा में स्टील और कोयला पावर प्लांट की स्थापना की। उससे हमारी आर्थिक प्रगति और हमारे सकल घरेलू उत्पाद यानी कि जीडीपी में थोड़ा अच्छा खासा बढ़ के देरी रही है, जिससे अपने प्रधानमंत्री जी ने तकनीकी विकास के लिए के बाद कहकर चाइना ने अधिक प्रगति कर ली, क्योंकि चाइना ने पॉपुलेशन जनसंख्या नियंत्रण पर अपना कानून बना दिया था। लेकिन भारत इस क्षेत्र के अंदर सोचने में असमर्थ रहा और भारत ने पॉपुलेशन कंट्रोल के लिए इतना कुछ कर नहीं पाया। और भारत में उद्योग के विकास के लिए बहुत आवश्यक है, क्योंकि भारत का जो आयात है निर्यात की अपेक्षा बहुत कम है, इसलिए देश को बहुत लाभ हो रहा है इससे। सरकार इसके लिए बहुत सारी योजनाएं भी ला रही है, जैसे FDI वगैरह है, या सरकार अन्य योजना भी क्रियान्वयन कर रही है। और इस समय पूरी दुनिया चीन के विरोध में है, और ये भारत के लिए बहुत सबसे बढ़िया व्यवस्था है। भारत के पास मैन पावर बहुत ज़्यादा है, टेक्निकल टीम रक्षा के लिए बहुत इम्पोर्टेंट है। भारत एक ऐसा देश है जो दो न्यूक्लियर पावर कंट्री के साथ अपनी सीमा साझा करता है। जैसे एक तरफ चीन हो गया और दूसरा तरफ पाकिस्तान है। दोनों की आंतरिक नीतियों के कारण इन पर कभी भरोसा नहीं किया जा सकता है। जैसे इतिहास को देखें हम तो कई बार ऐसा इंडिया के साथ युद्ध हो चुका है। मिसाइल टेक्नोलॉजी में इंडिया आर्थिक समृद्धि आती है, हम फाइनेंशियली मजबूत बनते हैं। तीसरा पॉइंट है तकनीकी उन्नति आती है। चौथा मैं बोलना चाहूँगा सर राजनीतिक और सामाजिक स्थिति में भी सुधार होता है। पांचवा कि हम आत्मनिर्भर बनने के सपने को जो देख रहे हैं वो भी इससे थोड़ा साकार होता है। इन सारे बिंदुओं में सर मैं आपका ध्यान विशेष तौर पर आकर्षित करना चाहूँगा तकनीकी उन्नति की ओर। हम सबको पता है कि ज़माना किसका है, टेक्नोलॉजी का है, तकनीक का ज़माना है। तो हमें तकनीकी उद्योग विकसित करने होंगे ताकि हम ज़माने के साथ कदम से कदम मिलाकर, टेक्नोलॉजी के साथ कदम से कदम मिलाकर आगे बढ़ सकें। वरना फिर से हमारे देश की तुलना उन्हीं देशों में हो जाएगी, पिछड़े देशों में जिनमें टेक्नोलॉजी नहीं थी, तकनीक नहीं थी। तो तकनीकी उद्योग हमें विकसित करने होंगे। और सर मेरे हिसाब से जब कोई उद्योग विकसित होता है, जब कोई उद्योग सर्जित होता है तो वह स्वतः ही सर हजारों रोजगार अपने साथ लेकर आता है। उसके अंदर सर हजारों रोजगार सर्जित होते हैं और एक उद्योग में निम्न स्तर से लेकर उच्च स्तर तक के कर्मचारी काम करते हैं। किसी के पीछे 3 परिवार हैं, किसी के पीछे 5, किसी के पीछे 8, उनके परिवार से होते हैं। तो एक उद्योग जब विकसित होता है तो वो अकेला उद्योग विकसित नहीं होता, उसके साथ हजारों लोग विकसित हो रहे होते हैं, आर्थिक समृद्ध हो रहे होते हैं। जैसे हमारे देश में कुछ इंडस्ट्रीज हैं, रिलायंस इंडस्ट्रीज है। सिक्योरिटी के लिए जरूरी है, लेकिन दुनिया में हर वस्तु के 2 पहलू होते हैं, सकारात्मक व नकारात्मक।
ताकतवर बन सकते हैं, वही यह मिसाइलें अराजकता और विनाश का कारण भी बनती हैं। रसिया और यूक्रेन इजराइल पिछले युद्ध में देख रहे हैं। बात की जाए तो सही फ्रेमवर्क के साथ मैन्युफैक्चरिंग और रोजगार भी होगा। लेकिन यहाँ हम यह न भूलें कि विकास के गलत में अंधे होकर ऐसी दुर्गति न हो जाए कि हवा सांस लेने लायक न बचे। मैं आपसे पूछना चाहती हूँ, कैसा लगा था आपको जब आपने यह सुना भारत अर्थव्यवस्था के क्षेत्र में 5वें स्थान पर आ चुका है? कैसा लगा था आपको जब आपने पहली बार सुना स्माइलिंग बुद्धा ऑपरेशन के बारे में? इसमें किसी अनुमान की आवश्यकता नहीं कि industry in our country. It leads to development of others also. Source of employment. Source of employment means when it is industrialized, there is a employment generation and unemployment will decrease. Third one is infrastructure development. When it is industrialized area, there is a road construction and ports and dams, and it will be facility to the school, insurance, whatever, it will be developed in those areas. The road is not there, the road will be developed in that area. And one more is livelihood of those areas, it will be developed. And the education percentage goes up, increasing in that area. Then how much is GDP contribute to the industry sector? If we take from the government should give establishments to the industries. Provide all the opportunities. This is the best time for India. Why? Because China, all world is becoming against to China. So this is a good time to India to establish industries and to develop. It destroy our nature, human beings, natural materials. We all are knowing in this world there is some situation between Russia and Ukraine that is going on. You can see the result of using the missiles. But we know our country is the most populated country in the world. More population need more. We have enough human resources to utilize that. Human resources is the most powerful resources in this world. Our population is increasing day by day. To utilize this population, we should set up industries to develop our country. By using this industry, we can achieve mostly everything in our life. Like we can export product, we can earn, we can increase our employment. After increasing my employment, we can reduce the crime in our society also. This is the very most important for our country. Whatever things we are using in our life, that is only the product of our industry. Without help of our industry, we can't do anything. With the help of industries, only we can reduce our poverty in our society. Are more industries. It is a very thin line between missiles, and it is very important to have missiles. It is very, very important because country's safety is the utmost important priority to any country. If you are safe, if your country is safe, people will come and invest, and lot of revenues can be generated through that one. But our safety also, missiles and missile production is more important because we have two neighboring countries. We have a long-standing conflict with them, India, China, and Pakistan. These two countries are bothering us from the decades. So we have to be very strong
everybody needs job. Everybody needs job. Without job, if people don't have jobs, then they will go for anti-social activities like that. There's so many problems will come if you don't have any jobs. It is very important to have jobs. Both are very important, but which is more important? Which is more important? As far as we are concerned, safety and security of the country is more important because that will also generate more job. Missile is also one of the weapons. Missile is a weapon which is controlled, which is maybe a self-propelled or it may be is remotely launchable. So from sitting in the forest we can launch missile. So India is having neighboring nations like China, Pakistan, which boundaries is 3,830 km with China and 3,000 km with Pakistan. So they are regularly we have many wars with China and 2 wars with China and 4 wars with Pakistan. So while during wars, India was denied access of GPS tracking system during the Kargil war. USA was denied access to India to develop. So India felt the need to develop own navigation system which is made for missile launching. And also in nuclear non-proliferation treaty was also came after the backdrop of the World War in 1970. So China beginning beyond its job, and then it is industry. There are 3 sectors that provide us job. That is, first is agriculture, that is 48% we get. Then it is industry 24. Then it's 25. Other is service sector and other ones. So always it is important for a country to grow. People, it is only industry that gives you job. The other side. So I think of an incident recently happened. Everybody knows it's the top of the world. When Israel is a country which has a lot of weapons, lot of technology, early warning system, it has EWP, electronic warning system. So at that time, small boys lands country Hamas, and they implement that, and they fix the security of that country. And if I make a strategic people there, a watchman, and I got to copy that, just I'll pay less bigger, more than this, that is, some 10,000 also they can stand there, he'll avert that big incident. But Israel was not able to do that. In India, man is more important always as considered weapon also. So we respect man in India. So there we see that big incident where there was more than 600 people hostage and the war is still going on. It is all because of they depend on their machinery. But if you stand a man there, it might have not taken place like that. So if I take this another the goal of each and every country is to safeguard its people, and not only safeguarding its people but also provide proper facilities to the people, so that we can increase the prosperity of the people, standard of living, GDP, and in other things in order to safeguard this also. For this purpose, industries and defense both plays a major role in the safeguarding the people and the nation. Industrial sector being one of the largest sectors in India, and it contributes around 27.5% in the GDP of the country. But why we need the industries? We need the industries because mostly India being the most populated country, it is very difficult to satisfy each and every people needs. But when we do the infrastructure and industries, we can able to elevate the standard, able to rise the standard of living of people through industries. Most industrial sector companies of textile industry. Textile industry is one of the more larger part of the Indian industry because it contributes around 30% of the GDP and it is already combined to around 2 crore. The first point is It's not that you are open up your mind. pop-up industrializations and the sanctions which were imposed on Asia, they couldn't stop the war kingdom, and they this made a lot of other countries in the world, mostly each and every country in the world, to look for newer opportunities for creating self-defense technology and introducing missiles for themselves. So we know that the best option for their need is they need to get weapons or missiles for
cheap price at the same time is somewhere avoided in the normal opportunity we want in India. So India has all these